ఈ ప్రత్యేకమైనటువంటి నీవు నీ భక్తిలో, నీ విశ్వాసములో, నువ్వు చేసే క్రియలలో, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాలు పొందటం ద్వారా నీకున్నటువంటి ప్రత్యేకత, దేవునిలో నీకున్నటువంటి ఆ స్థానాన్ని చూపించగలం. అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి నీవు, దేవుని ఇంటిలో ఉంటున్నటువంటి నీవు ఎవరితో సైమైపోతా ఉన్నావు? దేవుని ఇంటిలో నుండి లోకములో ఉన్నటువంటి వారితో సై అని నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావు. లోకస్తులకి దేవునితో పని లేదు, వారికి దైవ భయం ఉండదు, వారికి లోకస్తులకి దైవ సంబంధమైనటువంటి భక్తి ఉండదు, లోకస్తులకి వాక్యముతో సంబంధం ఉండదు. దేవుడికి నచ్చని అనేకమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి దేవుడు తన గ్రంథంలో ప్రస్తావించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటారు లోకస్తులు. వారు దేవుని సంఘం వేరు, లోక సంఘాలు వేరు, దేవుని యొక్క విధి విధానాలు వేరు, ఇవన్నీ వేరుగా ఉన్న నీవు దేవునితో కయ్యాన్ని పెట్టుకునే ఈ లోకస్తులతో నువ్వు స్నేహం చేయటం ద్వారా నువ్వేమైపోతా ఉన్నావు అనంటే, ఎవరికి విరోధం అయిపోతా ఉన్నావు? లోకస్తులతో, దేవునికి సంబంధం లేని లోకస్తులతో నువ్వు స్నేహం చేయటం ద్వారా నీవు దేవునితో కయ్యానికి దిగుతున్నావు అనేటువంటి సంగతి వాక్యాన్ని బట్టి మనకు అర్థం కాదు.